నమస్తే, దిస్ ఇస్ సౌర్య. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి ఏదైతే బీఆర్ఎస్కి ఒక వెన్నుపూస బ్యాక్ బోన్ అనుకుంటామా, లేకపోతే బీఆర్ఎస్కి ఒక ఇంకొక గుండెకాయ లాంటిది అనుకుంటామా, హరీష్ రావు గారి ప్రస్తావన. సో హరీష్ రావుని బీజేపీ లోకి తీసుకోబోతున్నారు. ఆయనే వెళ్తాడా, లేకపోతే వీళ్ళే వెల్కమ్ చేశారా, నిజంగానే వెళ్ళే అవకాశం ఉందా, ఒకవేళ వెళ్ళిపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, నిజంగానే అలాంటి వెన్నుపోటు పెడిచే లక్షణం హరీష్ రావుకు ఉందా, దాన్ని వెన్నుపోటు అనుకోవచ్చా మనం? సో ఇది ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏమంటారు? బీఆర్ఎస్ ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ పార్టీ పోయినప్పటి నుంచి కూడా పెద్ద చలనం ఏమీ లేదు. ఏదో పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ వస్తే ఏదో రెండు ముక్కలు మాట్లాడి మమ అని అనిపించుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా. సో మేబీ మరి కాంగ్రెస్ అంత ఛాన్స్ ఇవ్వడం లేదా, వాళ్ళు ఏమైనా విపక్షాలు అంటే వాదించడానికి కానీ ఏదైనా. సో అట్ ద సేమ్ టైం ఇలాంటి టైంలోనే కరెక్ట్గానే మనం చూసాం టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది మరలాను కవితది. ఇలాంటి టైంలోని హరీష్ రావు ఎప్పటికీ కూడా బీఆర్ఎస్కి దాన్ని ఎలా అన్వయించాలి అంటే కేసీఆర్కి ఇంకొక జీవగుండె అని అనుకోవచ్చు, అలా ఉంటాడు అని అనుకుంటారు. అలాగే సొంత ఇంటి బిడ్డలాగే ఆయన కూడా. సో అలాంటి వ్యక్తి మరి ఈసారి బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బీజేపీలోకి వెళ్తారు కూటమి, లేకపోతే ఈయన వెళ్తారా ఏంటి అసలు ఆ వార్త వింటాం? అంటే ఇక్కడ మనకు అంటే నమ్మక ఉంచుకున్న వ్యక్తి ఇక్కడ హరీష్ రావు గారు బీఆర్ఎస్ లో. ఎందుకంటే మీరు చూడండి, బీఆర్ఎస్ లో టెలిఫోన్ ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఇతని ఫోన్ కూడా జరిగిందనేదే కదా. అవునవును, కేటీఆర్ గారు చేయించారనేది, అతని ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగింది, అతని వాయిస్ రికార్డ్స్ అన్ని కూడా విన్నారు అని చెప్పి అయితే ఒక బయట వచ్చింది. ఒక రూమర్ ఉందా, నిజంగా జరిగిందా తెలియదు. ఫోన్ ట్యాపింగ్ అయింది, మరి హరీష్ రావు అయింది అంటే వాళ్ళు బయట వ్యక్తుల్లాగానే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే కేటీఆర్ గారు ఎవరిని అంటే సొంత చెల్లిని నమ్మన్నాడు, బావ అయిన వ్యక్తి హరీష్ రావు గారిని కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాజకీయం దగ్గరకు వచ్చినాక బావే ఏ విషయాన్ని అంటారు కదా, పేకాట విషయంలోనే మాట్లాడతారా, శాంపుల్ నానుడి. అట్లాంటప్పుడు ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. అంటే నమ్మి నమ్మనట్టు, ఉండి ఉండనట్టు, మనకు పక్కన ఉండాలి కానివ్వండి, నమ్మకూడదు అనేటట్టే హరీష్ రావు గారి పరిస్థితి అక్కడ. సరే, హరీష్ రావు గారు ఏమైనా హానెస్ట్ గా ఉన్నారా అని అంటే ఆయన పరిస్థితి కూడా అంతే. ఎందుకంటే మామ కోసం ఆయన ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టే. అంటే ఆయన ఉన్నన్ని రోజులు కలిసి ఉందాము, ఆయన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఆయన ఉన్నంత వరకు అయితే ఆయనకి నా మూలాన ఏది రాకూడదు అన్నట్టు ఆలోచిస్తున్నారా, లేకుంటే అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారా? అంటే అవకాశం కోసం అని అంటే ఈ పాటికే మారుంటారు, కానీ అక్కడ ఈటెల గారు ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వ్యక్తే కదా. సో ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారు అక్కడ. సరే, ఈయనకి వెళ్తే నాకు వెళ్తే అవకాశాలు ఉంటాయో ఉండవు అనేది కూడా ఇంకొక డౌట్ ఉంటుంది. సరే, ఎంత అవకాశం ఉంటే స్టేట్ ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తారేమో, రేపు పొద్దున మళ్ళీ మినిస్ట్రీ ఇస్తారో ఇవ్వరో, ఒకవేళ పార్టీ అది వస్తుందో రాదో, బీఆర్ఎస్ వస్తుందేమో. అంటే చాలా ఈక్వేషన్స్ డిఫరెన్స్ కనపడతా ఉంది. ఇక్కడేమో కవిత టిఆర్ఎస్ అని పెట్టి బూతులు తిట్టడం మొదలు పెట్టింది హరీష్ రావు గారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఆంధ్రాలో చూసాం కదా మనం, రోజక్క వీళ్ళందరూ బూతులు తిడితేనే ఇట్లా అయిపోతుంది అని ఏదైతే అంటూ ఉంటారు రాజకీయం, అలా వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. కవిత యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడటం అలాగే మాట్లాడుతుంది, ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు. ఎవరిని అంటే ఒక విలువలు కలిగిన రాజకీయాలు అయితే లేదనిపిస్తుంది. ఒక విధంగా బెటర్ షర్మిల గారే బెటర్ ఏమో అనిపిస్తుంది. వల్గర్ లాంగ్వేజ్ వాడదు, ఎక్కువ తక్కువ కూడా పెద్ద కొంచెం బ్యాలెన్స్డ్ గానే మాట్లాడుతుంది. అలా అనుకుంటే వాళ్ళ బ్రదర్ను గురించి ఇంత పేషెన్స్ నడపదేమో అనిపిస్తుంది. తనకి చాలా పేషెన్స్ ఉందేమో అనిపిస్తుంది చూస్తే. ఈవిడ కవిత గారికి పేషెన్స్ అనేది లేదనే అనిపిస్తుంది. అంటే ఆవిడ మొన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాట్లాడిన మాటలే కావచ్చు, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణని తీసుకుంటూ ఉద్యమం ఇంకా విడగొట్టే ప్రయత్నమే కానివ్వండి, విధ్వంసాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం, మళ్ళా పబ్బం గడుపుకోవాలి అనే ప్రయత్నమే కావచ్చు. హరీష్ రావు గారికి ఎక్కువ ఇది చేస్తుందేమో కవిత గారు అనిపిస్తుంది. అంటే కేటీఆర్ గారు కనపడకుండా చేస్తున్నారు, కవిత డైరెక్ట్ అటాక్ చేస్తుంది. అవును, అప్పుడు తండ్రిని కూడా తిట్టకుండా ఓన్లీ హరీష్ రావు చేసింది ఆవిడ. రేపు పొద్దున హరీష్ రావు గారు పార్టీ వదిలి వెళ్ళిపోయారు అనుకుందాం, మేబీ మీరు చెప్పినట్టు బీజేపీ అప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుంది? బీజేపీని టార్గెట్ చేసే ధైర్యం ఉందా? అందులోకి వెళ్ళిపోతుందేమో. దేనిలోకి? బీఆర్ఎస్ లేక మిక్స్ చేసి మళ్ళీ టీఆర్ఎస్ బీటీఆర్ఎస్ అనే కొత్త పార్టీ. ఆ రెండు ఒకవేళ మీరు చెప్పినట్టు విలీనం చేస్తుంది అనుకుందాం.
విలీనం చేస్తే అక్కడ కేటీఆర్ రాణిస్తాడా? ఏమో రానిరు. అసలు ఈక్వేషన్స్ ఏం అర్థం కావట్లేదు. అలా రానివ్వడు. ఎందుకంటే అక్కడ అధికారం ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం. ఆయన నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ఎవరు 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 ప్రజలేమో హరీష్ రావు గారికి ఉంది, కానీ కేటీఆర్ గారికి తక్కువ కంపారిటివ్ వాళ్ళిద్దరిలో పోలిస్తే. ఆయనకి ఏమైనా సడన్ గా ఏమైనా అయింది అని అనుకుంటే అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అని అనుకున్నప్పుడు ఎక్కువ మద్దతు హరీష్ రావు గారికి వస్తుంది. సో అది దానికోసం ఇప్పుడే పంపించేస్తే బెటర్ అనేది కూడా కేటీఆర్ గారికి ఉండొచ్చు. ఇప్పుడే వెళ్ళిపోయాడు అనుకోండి, పార్టీ మారిపోయాడు, ఇంకా బీఆర్ఎస్ అనేది ఒక్కడే సోలో. ఆల్రెడీ కవిత గారు బయట వచ్చేసారు. సంతోష్ గారేమో అంటే జనానికి తెలిసిన వ్యక్తి కాదు, అవును, పబ్లిక్ లోకి తెలిసిన వ్యక్తి కాదు. ఓన్లీ ఆయన లాబింగ్ వరకు ఆయన పనికొస్తారు కానీ పబ్లిక్ తెలిసిన పర్సనాలిటీ కాదు. కాబట్టి అతనితో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎటు వచ్చి వీళ్ళ ఇద్దరు కాబట్టి ఒకళ్ళు ఆల్రెడీ బయట వెళ్ళారు, ఇంకొక ఆయన కూడా ఇంకో పార్టీ చూసుకుంటే బెటర్ అనేది కేటీఆర్ గారికైనా ఉంటది. అవును, నిజంగా పోతే బాగున్నట్టు ఉంటది. ఇంకా పోగొట్టడానికి కూడా ఏం లేదు, ఇంకా అక్కడ ఇంకేంటి పెద్ద కార్యక్రమాలు ఏం లేవు, పార్టీ కార్యక్రమాలు లేవు. పార్టీ రేపు పొద్దున వస్తుంది, సీఎం క్యాండిడేట్ అవుతాడు అనేది అయితే అంటే కేటీఆర్ గారైనా కూడా పార్టీ గెలిచి ఈయన సీఎం అవుతాడు అనేది నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలిసే ఉంటది. ఇంకా మన పార్టీ రాదు, సీఎం అయితే కాకపోతే ఏదో ఒకటి కూటమిలో కొన్ని సీట్లు మనం గెలుచుకోగలుగుతారు కదా, ఆ ఛాన్స్ అయితే ఉంటది. కానీ సోలో పార్టీ లీడర్షిప్ అయితే ఆయనకే ఉంటది కదా, ఆ ఉద్దేశం అయితే కేటీఆర్ గారికి ఉంటది కదా. సో దాని బదులు ఇప్పుడు బీజేపీతో ఏమైనా చేయగలపగలిగితే ఏదైనా సీట్ ఆయనకి ఏమైనా మినహాయిస్తారని ఏమైనా, అంటే ఎందుకంటే ఇప్పుడు ఈయన కూడా పక్కకి వెళ్ళినట్టే కొద్దిగా సైడ్ ట్రాక్ అవుతుంది కదా బండి సంజయ్ది కూడా. బండి సంజయ్ది సో ఆ ప్లేస్ ఆయన ఆక్యుపై చేయిస్తాడని అంటే రాష్ట్ర అధ్యక్ష పదవికి సంజయ్ గారి అంటే ముందే బయటే ఉన్నాడు. సరే మేబీ మీరు ముందుకి అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే నేను అనుకుంటాను ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారనుకుంటే దానిలో ఫస్ట్ ప్లేస్కి ఎవరికి వెళ్తారు? ఈటల గారు ఉన్నారు. సరే ఆయనకి ఫస్ట్ నమ్మి వెళ్ళింది ఆయనే కాబట్టి సరే యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కువ భాగం 90% కూడా వాళ్ళలో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత పొజిషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఈటల గారికైనా అవ్వచ్చేమో, అది మనం చెప్పలేము. ఇక్కడ హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఈ గ్రోత్ ఈ ఇమేజ్ ఉంటది అనేది అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండదు. ఇక్కడ ఉన్నా ఉండదు, బీజేపీకి వెళ్ళినా ఉండదు, ఆయన వేరే పార్టీ పెట్టినా మనుగడ కష్టమే. సో ముందు ఉన్న ఇమేజే రావాలి అని అంటే అది అయిపోయిన గతం గతహ అన్నట్టు ఆ ఇమేజ్ మళ్ళీ రావాలంటే రాదు. కానీ పార్టీ ఇప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని అంటే అది కూడా లేదు. ఒకవేళ దానిలోనే ఉన్నా కూడా సరే ఓకే, ఇప్పుడు కలిసిపోతే కొన్ని సీట్లు ఏమైనా వాళ్ళ తరపున తీసుకోవటమే కానివ్వండి, లేకుంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే అధికారం వస్తే ఒక మినిస్ట్రీ అయితే ఆఫర్ చేసేది అయితే ఉండదు. చూద్దాం మేడం, నిజంగా అలా జరిగితే మాత్రం బీఆర్ఎస్ కి చాలా చాలా పెద్ద లాస్ జరిగే ఛాన్స్. బీఆర్ఎస్ ఇక ఉండదు, మన కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ కాదు కదా, ఇప్పుడు అభివృద్ధి ఏంటో చూడాలి కదా. ఊరికి ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మేటట్లేరు, కానీ అభివృద్ధి పరంగా ముందుకు పోవాలనుకుంటారు కాబట్టి ఇంకా ఆ పార్టీ మనుగడ ఉండదు.